హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మన పొలానికి వచ్చాం. మనము చూడండి, ఇప్పుడైతే ల్యాండ్ ఇలాగుంది. మొత్తం కొంచెం బోర్డర్ అంతా క్లీన్గా లేదు. బోర్డర్ అంతా కొంచెం నీట్గా చేయాలా. ఇక్కడంతా చాలా చెట్లు విపరీతంగా ఉన్నాయి. చెట్లు కానీ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. చెట్ల మధ్యలో వాటి నుంచి బర్రెలు కానీ లోపలికి వచ్చి అలాగంతా వచ్చే గ్యాప్స్ ఉన్నాయి. సో రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనము మొత్తము జేసీబీ పెట్టి ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం కానీ, ఇటు మధ్యలో గ్యాప్స్ అక్కడక్కడ ఈ చెట్ల మధ్యలో గ్యాప్స్ కానీ, మళ్ళా వీటికి మొత్తము దున్నిచ్చేది కానీ, మొత్తము ల్యాండ్ అంతా ప్లోఫింగ్ చేపించేది అదంతా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, మొత్తము మీరు చూసుకుంటే దగ్గర టోటల్ 80 సెంట్స్ అప్రాక్సిమేట్లీ 1 ఎకరా దగ్గర వస్తుంది, అంత ఇంక్లూడ్ చేస్తే. సో ఇది వచ్చేసి మనము దీంట్లో మనం యాక్చువల్గా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే టేక్ వేద్దాం అనుకుంటున్నాము. టేక్ ప్లాంటేషన్ మొత్తము ఇదంతా బ్లఫింగ్ చేపించి కొంచెం అంతా మొత్తం దీంట్లో అంతా గొంతులంతా నీట్గా తీపిచ్చేసి మనము టేక్ నాటుదాం అనుకుంటున్నాం. టోటల్ ఈ 1 ఎకరా టోటల్ టేక్ చెట్లు కూడా ఆర్డర్ ఇవ్వాలి. అంతకుముందు కన్నా మనము ల్యాండ్ క్లీనింగ్ చేయాలనేసి, మొత్తం ల్యాండ్ అంతా కొంచెం ఇలాగుంటే కష్టం అనేసి ల్యాండ్ అంతా కొంచెం క్లీన్ చేయాలి. చూసుకుంటే పక్కన వాటర్కి అంత ఏం ఇష్యూ లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే పక్కనే వాటర్ కూడా బాగానే పోతున్నాయి. మీరు చూసుకుంటే వాటర్ పారుతున్నాయి. చాలా వరకు వాటర్కి అంత ప్రాబ్లం ఉండదు. వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ వాటర్కి చెట్లకు పట్టడానికి దానికంతా పాదులు అది నీట్గా తీసుకోవాలా. ఇక్కడ చూస్తే నీళ్ళేం ఉన్నాయి, నీళ్ళేం పారుతున్నాయి. ఇవి ఇంకా కొన్ని రోజులు పారవచ్చు. ఇంకా ఒక నెల 2 నెలల వరకు నీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఎలాగనేసి చూడాలి, వాటర్ ఎలా సప్లై చేయాలి చెట్లకి, ఎలా పోయాలనేసి చూసైతే మన బోర్ ఏమైనా సెటప్ చేసేకవుతుందని చూసి బోర్ ఏమైనా సెటప్ చేయాలా. బట్ దాని వాటర్ ప్రాబ్లం తీసేస్తే మిగతా అంతా బాగానే ఉంది. మొత్తం ఇక్కడంతా చూసుకుంటే అక్కడ కూడా గ్యాప్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా పైనుంచి ఈ బర్రెలన్నీ పైనకి వస్తున్నాయి. అవి అంతా కొంచెం నీట్గా క్లోజ్ చేయాలి. ఈ గ్యాప్స్ కానీ ఇక్కడంతా చూసుకుంటే వచ్చి చిన్న గ్యాప్స్ ఉన్నాయి. రేపు మనం పంట పెట్టినా కూడా వచ్చేసి అవి వచ్చి తినేసి మొత్తం డ్యామేజ్ చేస్తాయి. అందుకనేసి కొంచెం నీట్గా చూసుకోవాలి ముందే. అందుకని ఈరోజే మాట్లాడాను జేసీబీ మళ్ళీ ట్రాక్టర్, బట్ కుదరలేదు. చూసుకుంటే ఇలాగుంది. ఇక్కడ ఒక చిన్న బావి కూడా ఉంది. బావి అంత లోతు లేదు, బట్ ఓకే, ఒక 2-3 అడుగులే ఉంది. చాలా వరకు బూడిపోయేసింది. ఇదంతా కొంచెం అక్కడ కూడా గ్యాప్స్ ఉన్నాయి. వాటి నుంచి బర్రెలు లోపలికి వస్తున్నాయి. మనం టీక్ పెట్టేసి మొత్తము టీక్ 1 ఎకరా ఒక 400-500 చెట్లు అయితే పెడదాం అనుకుంటున్నాం. అవి పెట్టి వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఏ బ్రీడ్ ఏ రకం సెలెక్ట్ చేయాలి, ఏ వెరైటీ బాగుంటుంది అనేసి కానీ అదంతా మీకు ఒక అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. మనం ఏదైపోతున్నాము, ఏ టీక్ సెలెక్ట్ చేసి ఏది నాటబోతున్నాము, ఎక్కడి నుంచి తేబోతున్నాము, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా పైన అయితే ఒక చిన్న చెక్ డ్యామ్ ఉంది ఈ నీళ్ళకి పైన. దానివల్ల కొంచెం వాటర్ స్లోగా ఫ్లోవింగ్ ఉంది. సో వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటికీ వాటర్ కొంచెం అంత తక్కువైనా కూడా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది భూమి, అటువంటి భూమి. యాక్చువల్గా నేను ఒక చెట్టు నాటుని, నేరేడు చెట్టు. చూసుకుంటే దాన్ని బర్రెలు తింటున్నాయి, అది పెరుగుతూ ఉంది, తింటున్నాయి. అలాగే చాలా చిన్నగా అవుతుంది. సో మనం యాక్చువల్గా అయితే రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా పెడతాను. యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉండే ఈ ల్యాండ్, దీన్ని క్లీన్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఏం చేసాము, ఎలా చేసాము, ఎంత కష్టపడ్డాము, ఈ ల్యాండ్ని ఎలా బై చేసాము, అదంతా కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ చాలా రోజుల నుంచి ఇక్కడ ఏం కల్టివేట్ చేయలేదు.
ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఎవరు కల్టివేట్ చేయలేదు. తర్వాత ఇది యాక్చువల్గా మా జేసినైన వాళ్ళది మాది వేరే వాళ్ళకి అమ్మాము. తర్వాత వాళ్ళ నుంచి మేమే తీసుకున్నాము. ఇప్పుడు మొత్తం అంతా రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మన పేరు మీద ఉంది. సో ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేపించి మనం యాక్చువల్గా ఇక్కడ ఉండం కాబట్టి మనం ఏమైనా కొంచెం ఫుల్గా చుట్టూ నీట్గా చేపించేసి ఫెన్సింగ్ అంతా నీట్గా ప్లాన్ చేసి టేక్ వేసి తర్వాత స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మనం లేనప్పుడు కానీ మెయింటెనెన్స్ కానీ లేకపోతే బర్రెలు కానీ అదంతా కొంచెం ఇబ్బంది అయిపోద్ది అనిపిస్తుంది. వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే చాలా బాగుంది. చిన్న గుంటలు పక్కనే వాటర్ ఉంది కాబట్టి దీనికి ఇంతకుముందు అయితే ఒక 30 years ago మా జేసినైనా మా నాన్న వాళ్ళు ఒక వరి వేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు నేను వరి వేసేకి అంత ఇంట్రెస్ట్ లేదు. వాటర్ ఉన్నప్పుడు నాకు వేసే అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని నేను ఏమన్నా టీక్ ప్లాంటేషను లేకపోతే మహాగని ప్లాంటేషను అలాగే ఏమైనా పెడదాం అనుకుంటున్నాను. వాటర్ అయితే చాలా కావాల్సినంత వాటర్ ఉంది. చాలా బాగుంది వాటర్ ఫ్లో కానీ అంతా కూడా. సో అది ఫ్రెండ్స్, మనము రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మీకు మనము డే టు డే అప్డేట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, ఫామ్లో ఏం జరుగుతుంది, ఎటువంటి వర్క్స్ జరుగుతున్నాయి అంతా. టీక్ ప్లాంటేషన్ కాబట్టి సో అది అప్రాక్సిమేట్లీ ఒక 20 years అన్నా తీసుకుంటుంది. 20 to 25 years అది మెచ్యూర్ అయ్యి మనము కట్ చేసే టైంకి. బట్ మీకు అయితే మాత్రము డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను. అది స్టేజ్ ఎలాగుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేస్తున్నాం వాటికి, మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తున్నాం, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం దీంట్లో అనేవి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో ఇక్కడ కూడా చాలా వరకు ఇది కూడా క్లీనింగ్ చేపియాలి. ఇక్కడ కూడా ఈ చెట్టు కానీ మొత్తం అంతా గ్యాప్స్ అలాగే ఓపెన్ లాగా ఉంది. నేను కొన్నాను, తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాను కాబట్టి అంతగా దీన్ని అంత పట్టించుకునే లేదు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఇది మొత్తం ఇదంతా చేసే ఇక్కడే ఉంటాను చాలా వరకు. ఇదంతా కంప్లీట్ చేసేంత వరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండి ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. చూస్తే ఇక్కడంతా అదంతా చెట్లంతా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. సో అందువల్ల ఇది రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. జేసీబీ అదంతా మాట్లాడాను, రేపు వస్తుంది. రేపు వచ్చినప్పుడు ఇంకా మీకు డే టు డే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.